దయచేసి అందరూ కూడా గోమాతను సేవించండండి. ఇది నేను మీకు వార్నింగ్‌గా చెప్తున్నాను అనుకుంటారో, లేతే విన్నపం అనుకుంటారో, ఏదైనా అనుకోండి. నాకు ప్రాబ్లమ్ లేదు. మా ఇంటికి రోజు 10, 15 ఆవులు వస్తూ ఉంటాయి. దానికి పుట్టిన ఈ తల్లి గోమాతకి పుట్టిన దూడండి ఇది. ఫస్ట్ దూడ 10:30కి మా ఇంటికి 10-10:30 లోపు రక్తంతో, గాయాలతో మా ఇంటికొచ్చి నిలబడింది. నాకసలు ఏం చేయాలో కాలు చెయ్యి ఆడలేదు. ఫస్ట్ ఏదైనా తినిపిద్దామని ఎంత ట్రై చేసినా తినలేదు. ఆఖరికి ఎంతో కష్టపడి హాస్పిటల్‌కి తీసుకెళ్ళి మెడిసిన్ అది ట్రీట్మెంట్ అది చేపించినాక అప్పుడు గంజి తాగిస్తే అది పట్టుకుని చిన్న పిల్లలకి అప్పుడే పుట్టిన నెలల పిల్లలు ఎలా అయితే మనం డ్రాప్ పోస్తే తాగుతుందో అలా తాగిందండి గంజి. ఎందుకంటే మూతి దగ్గర కూడా కొట్టేశారండి బాగా. అసలు తాగలేకపోయింది. అది ఎంతో కష్టంగా నాకంతా ఏడుపొచ్చేసిందనమాట. మన ఇంట్లో పిల్లలకి బాగోపోతే ఎంత తల్లడిల్లుతామండి. మన అమ్మ రోడ్డు మీద ఎంతో దీనమైన స్థితిలో అనాథలా, దిక్కులేని దానిలా, షెల్టర్ లేని దానిలా చెత్త కుండీలో ఆహారం కోసం వెతుక్కుంటూ చాలా దయనీయమైన జీవితాన్ని గడుపుతుందండి. మనకి కళ్ళున్నాయి కదండీ! మనకి కనపడట్లేదా? మనం అలాగే ఉంటున్నామా? రోడ్డు మీదే ఉంటున్నాం. మన పిల్లలు అటువంటి దీనస్థితిలో ఉంటే మనం తట్టుకుంటామా? అమ్మండి. గోమాత, భూమాత ఒక్కరే. దయచేసి గోవుని సేవించండి.